కాదండి, కాదు. అక్కడ నరకం అనుభవించింది కదా, నరకం అక్కడ అంటే నాకు ఒక్కదానికే తెలుసు. రాత్రి బిగ్ టీవీలో కూడా నేను చెప్పుకున్నాను, నేను ఎంత బాధ అనుభవించాను చిన్నప్పటి నుంచి. షాప్ లో పనిచేసి మా అమ్మ నాన్నకి మనీ ఇచ్చి నా సొంతగా నేనే అన్ని వస్తువులు చేయించుకున్నా శాలరీతో, ఎవరి హెల్ప్ లేకుండా. ఆ అంటే పెంచిన పాపానికి ఆయన చేతులు దెబ్బలు తిని అడిగితే మా కుటుంబాన్ని మా అమ్మ మీదకి రావడం, మా నాన్న మీదకి రావడం. ఎవరు? విష్ణు. అవునండి. సో నేనైతే ఈమె పరిచయం అయిన తర్వాత ఒకటే ఫీల్ అయ్యాను, నాకు సేఫ్టీ ఈమె దగ్గర బాగా ఫీల్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే ఓకే బా నరకం నుంచి నాకు రిలీఫ్ ఉంటదిరా బాబు అనుకునైతే అది మెయిన్. అసలు నరకం నుంచి బయటపడ్డానైతే అనుకుంటా. ఓకే, ఇంతకన్నా నేను చెప్పలేను. అదే ఒక్క నిమిషం, ఆ నరకం గురించి నేను అఘోరి మాత కూడా అదే నరకం అనిపిస్తుంది ఆమె నా దగ్గరికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంది అని. అంటే అఘోరితో పరిచయం అయిన తర్వాతే కదా వాళ్ళు విభేదించింది, అంతకు ముందు నరకం ఏంటి అసలు? అంతకు ముందు ఏంటంటే చిన్న చిన్న విషయాలకి కొడుతాడు. అంటే ఏదన్నా ఒక విషయం ర్యాపిడో బుక్ చేసుకుని నేను 1 o'clock కి అఘోరి అమ్మ దగ్గరికి వెళ్ళాను. మంగళగిరి వచ్చారు టోల్గేట్ దగ్గర అంటే ర్యాపిడో బుక్ చేసి క్యాన్సిల్ చేసా. బండి కనిపించలే ఇంటి ముందు. సరే బండి లేదు అన్నయ్య వేసుకెళ్ళడేమో అని చెప్పని ర్యాపిడో బుక్ చేసా. అంతలోకి విష్ణు బండి వేసుకుని వచ్చేసాడు. సో ర్యాపిడో క్యాన్సిల్ చేసా అతని ముందే. క్యాన్సిల్ చేసి అన్న బండి అన్న నేను వెళ్తాను అంటే ఎక్కడికి వెళ్తావు అని చెప్పని చెంప మీద ఒక్కడు బీకాడు. అమ్మ అడ్డొచ్చింది, ఎందుకు అలా కొడుతున్నావు ఆ పిల్లని, ర్యాపిడో బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసింది కదా నువ్వు వచ్చావని చెప్పి ఇప్పుడు బండి వేసుకుని వెళ్తుంది అంటే నువ్వు మాట్లాడుకు, నువ్వు నోర్మి, నువ్వు అడ్డం వస్తే నువ్వు కూడా చంపేస్తా అని చెప్పని మమ్మీని అడ్డుకోవడం జరిగింది. తర్వాత ఓకే కొట్టాడు. కొట్టిన తర్వాత మీ చావు మీరు చావండి అని చెప్పని అన్నాడు. నేనైతే ఒకటే మాట అన్నాను, అసలు నువ్వెవడు నన్ను కొట్టడానికి, నీకు నాకు ఏంటి సంబంధము, పెంచిన దానికి ఇలా కొడతావా అని చెప్పని గట్టిగా మా మమ్మీ మా ఫ్యామిలీ ముందే అనేసాను. ఆ మాటకి నీ చేత ఇన్ని మాటలు అనిపించుకోవాలా వచ్చి అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా నేను అఘోరమ్మ వెయిట్ చేస్తుంది కదా అని చెప్పని బండి వేసుకుని వెళ్ళాను. అక్కడికి కార్ వేసుకుని వచ్చి ఈ టైంలో నేను చెప్పినా కూడా వినకుండా వస్తావా, నీకు ఏదైనా అయితే ఏంటి రెస్పాన్సిబిలిటీ అని చెప్పిన. ఓకే రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడాడు, అది ఓకే బానే ఉంది. అదేదో నిదానంగా చెప్పొచ్చు కదా. ఆ టైంలో నేను పీరియడ్ లో ఉన్నాను. పీరియడ్ టైంలో ఒక ఆడపిల్లని జుట్టు పట్టుకొని బండి మీద నుంచి కింద పడేసి ఈడ్చుకుంటూ వచ్చి పొట్టలో కాలుతో టప్పి టప్పి మనకి కొట్టి, నడుము మీద కొట్టి, గుద్ది, చెయ్యిని కొరికి, అది నేను చెప్పలేను. అది ఎందుకు అంటే అంతెందుకు? వదిలే వదిలే ఓకే ఆడకమ్మా, లైట్ పోయింది, అయిపోయింది హ్యాపీగా ఉండు అంతే. అది నేనే అనుభవించాను. ఒకసారి అటు చూడు, అఘోరే వైపు చూడు. ఇప్పుడు నవ్వుతావేమో, నవ్వు వస్తావేమో. ఇప్పుడు నీకు ఏడుపు వస్తుంది కదా, ఒకసారి అటు వైపు చూడు. ఓకే చూడు ఒకసారి. భరోసా కనబడుతుందా ఆయన ముఖంలో? ఓకే సో అలా చేయడం వల్ల హ్యాపీగా ఇలాగే ఉంటాం, హ్యాపీగా అనుభవించాను కాబట్టి నాకు నరకంగానే అనిపించింది. ఆయన మాటలు కూడా ఎలా ఉంటాయి అంటే అండి, ఓకే ఒక చిన్న మాటకి వాటర్ బాటిల్ అన్నా అది అన్నా అని చెప్పి అన్నాం అనుకో, ఆయన ఎలాంటి మూడ్ అయినా కానీ మాకు తెలుస్తుందా ఆయన ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాడు, ఎప్పుడు ఏ టైంలో ఏ మూడ్ లో ఉన్నా అని చెప్పి నేను కంప్యూటర్ తెలుసుకుని మరి ఆయన్ని అడగడానికి. ఇలా చిన్న చిన్న అన్న ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, రేపు ఏం చేస్తున్నాము, రేపు ఏంటి ప్లానింగ్స్ అని చెప్పి అడిగినా కూడా చండాలమైన లాంగ్వేజ్, ఒక ఆడపిల్లని అనాల్సిన మాటలే కాదు అవి. మరి అలా అంటుంటే మీ పేరెంట్స్ ఏమనేవారు కదా? మా పేరెంట్స్ నే కొట్టడానికి వచ్చేవాడు. మెయిన్ ఇక్కడ ఏంటంటే మా అన్నయ్యని గాని మా నాన్న గాని తన గ్రిప్ లోకి తీసేసుకున్నాం. మా మమ్మీయే ఇంతవరకు తన గ్రిప్ లో లేదు. ఇప్పుడు ఏమన్నా మరి అతని మాటలు ఏంటో ఏమో తెలియదు కానీ వాళ్ళైతే టోటల్లీ మా ఫాదర్ అండ్ బ్రదర్ అయితే ఆయన గ్రిప్ లో అయితే ఉన్నారు. ఇప్పటికి కూడా స్టిల్ విష్ణు కనిపించట్లేదు కానీ గైడెన్స్ అయితే ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు అఘోరితో వెళ్ళటాన్ని నేనైతే ఒకటే చెప్తాను విష్ణుకి, ఒకటే చెప్తాను విష్ణుకి, నా జోలికి రాకు,
ఓకే పెంచావు, దానికి థ్యాంక్స్. మా ఫ్యామిలీని కూడా పోషించావు, నేను అలాగే నీకు ఎలాగో హెల్ప్ చేయాలో అలాగా మనీ పరంగానో ఎలాగో హెల్ప్ చేశాను. కానీ నా హ్యాపీనెస్ ని, నా లైఫ్ ని, నేను ఇష్టపడ్డ వ్యక్తిని అడ్డుకోవడానికి నీకేం హక్కు ఉంది అని నేను అడుగుతున్నాను. ఓకే, అడ్డు పడకు, ఇంకా నా జోలికి రాకు, మేమిద్దరం కలిసి ఉంటున్నాము హ్యాపీగా, విడగొట్టాలని చెప్పి ప్రయత్నించకు. ఓకే, నువ్వు మమ్మల్ని ఓకే. విష్ణు దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా ఇప్పుడు వ్యతిరేకించాను కంటే వచ్చేయమ్మా మా దగ్గరికి అని పిలుస్తున్నారు కదా, అంటే అది మనస్ఫూర్తిగా చెప్పట్లేదా మీ పేరెంట్స్? విష్ణు చెప్పిస్తున్నాడా? మీ పేరెంట్స్కి ఎలా వెళ్ళిపోవడమే ఇష్టమా? డెఫినెట్లీ. మా మమ్మీకి కూడా లాస్ట్ టైం కూడా సెకండ్ టైం వచ్చినప్పుడు చెప్పాను, మమ్మీ నాకు దగ్గర ఛార్జెస్ మనీ ఇచ్చి పంపించారు అని. అప్పుడు నేను వెళ్ళిపోయిన 3 to 4 days వరకు మా మమ్మీ మీడియాలోకి రాలేదు. ఒక రోజు 5th డే మాత్రం మీడియాలోకి వచ్చింది. కానీ మా మమ్మీ ఫేస్ చూస్తే ఇవన్నీ వాచిపోయి ఉన్నాయి. డెఫినెట్లీ కొట్టారు, హర్ష విష్ణు కొట్టారు. తర్వాత నాకు ఆ విషయం చెప్పింది మా మమ్మీ, కొట్టారు. అందుకే నేను అలా చెప్పాను మీడియా ముందుకు వచ్చి, లేదా నేను అసలు మీడియా ముందుకే రాను కదా. సో అందుకే మీ పెళ్లిని ముందు కూడా వాళ్ళు ఒప్పుకోవడానికి కారణం, మీ పెళ్లిని మీ పేరెంట్స్ ఒప్పుకొని ఇప్పుడు ఒప్పుకోకపోవడానికి కారణం విష్ణు అంటావు? కారణం అవును, విష్ణునే. ఇక్కడ మెయిన్ మా ఫ్యామిలీ మొత్తానికి, మా ఇద్దరికి విలన్ ఎవరు అంటే విష్ణు అనే చెప్తాను. ఓకే, ఇప్పుడు అఘోరి హీరోలా ఉన్నారు మధ్యలో మీకు. హర హర మహాదేవ్ హీరోలా అంటారు. హర హర మహాదేవ్. అంతకు ముందు నీకేమైనా సినిమాలు చూసేదానివమ్మా? సినిమాలు చూసేదానివా అంటే అఘోరి రాకముందు జనరల్ గా? అవునా? జనరల్ గానా? అఘోరి కాదు, శ్రీవర్షిని. వర్షిని మూవీస్ చూసేదాన్ని. ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. అన్ని సినిమాలు చూసావా ప్రభాస్వి? ప్రభాస్ అన్ని మూవీస్ చూసాను. అండ్ రిలీజ్ కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్తాను. ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ షోకే వెళ్తాను. ఓకే, నువ్వేమని పిలుస్తావు? నా లాస్ట్ సెమ్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు, నా లాస్ట్ సెమ్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మ్యాట్ని షో ఉంటది కదా 1 o'clock కి, ఆ షోకి వెళ్ళి ఎగ్జామ్ కి అటెండ్ అయ్యాను నేను. అంత ఇష్టమా ప్రభాస్ అంటే? ప్రభాస్ అంటే క్రష్. తినంటే ఇంకా లైఫ్ టైం. ప్రభాస్ అంటే క్రష్, అఘోరి అమ్మ అంటే లవ్. లవ్. ఓకే, అంటే ఎప్పుడైనా ఆడియో ఫంక్షన్, ఏ సినిమా లాస్ట్ టైం చూసిన సినిమా ఏంటది? కల్కి. రీసెంట్ రిలీజ్ అయింది అదే కదా. నచ్చిందా కల్కి? మొన్న కూడా లాస్ట్ మంత్ 28th రిలీజ్ అయింది కదా సలార్. నేను అప్పుడు ఇంట్లో కొంచెం తీసుకొచ్చేసారు కదా, ఆ గొడవలు ఇంట్లోనే బందీగా ఉన్నాను, వెళ్ళలేకపోయాను. మా ఫ్రెండ్స్ మాత్రం వెళ్ళి ఇంటికి వచ్చారు. ఏంటి వర్షిని రాలేదు, నువ్వు రిలీజ్ కి మిస్ అవ్వవు కదా అని చెప్పని మాట్లాడి వెళ్ళారు. ఓకే, మరి ప్రభాస్ అంటే అంత ఇష్టమైనప్పుడు 6 అడుగుల ఆజానుభావాన్ని చేసుకోవాలని అనిపించలేదా? అఘోరి అమ్మతో చేసుకోవాలని, లైఫ్ పంచుకోవాలని వెళ్ళిపోయా? దాని జస్ట్ మూవీస్ వరకే క్రష్ అండి, లైఫ్ లో ఎలా ఊహించుకుంటాము? లైఫ్ లో ఎప్పుడు అలా ఊహించుకోలేదు. ఓకే, మంచి హస్బెండ్ రావాలని కోరుకున్నాను. ఓకే, ఈ రకంగా వచ్చాయని నేను అనుకుంటున్నాను, ఊహించుకుంటున్నాను అంతే. ఓకే, ఇప్పుడు అంతకు ముందుకి ఇప్పటికి పోల్చుకుంటే, అంతకుముందు సినిమాలు ఇప్పుడు కూడా సినిమాలు చూస్తావా? చూడొచ్చా? పర్లేదా? చూడొచ్చు, హ్యాపీనెస్ ఇస్తాను. ఏది అడిగితే అది ఆల్వేస్. ఓకే, అఘోరి అమ్మ ఇప్పటి నుంచి నీ లైఫ్ శ్రీవర్షిని డ్రైవ్ చేసేటట్టు ఉంటుందా, లేకపోతే నీ కార్ స్టీరింగ్ లాగా నీ చేతిలో ఉంటుందా? నా లైఫ్ నేనే లీడ్ చేస్తాను, బట్ తోడు ఉంటది. ఈమెకు చిన్న చిన్న హ్యాపీనెస్ ఉంటాయి కదా, మూవీస్ కి వెళ్ళడం, షాపింగ్ వెళ్ళడం, అవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంకా షాపింగ్ కి వాటిని ఎందుకు ఆపుతాను? అంటే డ్రెస్సులు కొనుక్కోవద్దా? ఓకే, ఏం డ్రెస్ తీసుకుంటాను. ఏం డ్రెస్? బ్లాక్ అంటే ఇష్టం ఫస్ట్ నుంచి నాకు. ఇది వరకు అంటే కొంచెం స్కర్ట్స్ అవన్నీ, జీన్సెస్ అవన్నీ ఇంట్లోనే వదిలిపెట్టేసి వచ్చాను. అంటే శారీసా, చుడీదార్సా, గాగ్రాసా, జీన్సా?
చుడీదార్స్ అండ్ జీన్సెస్ బాగా లైక్ చేస్తాను నేను. మ్మ్. జీన్సెస్, తర్వాత చుడీదార్, తర్వాత శారీ, ఈ 3. మరి రేపటి నుంచి అఘోరి అమ్మ ఒంటికి బూడిద రాస్తుందేమో, నువ్వేమో నాకు జీన్స్ ఇష్టం శారీ ఇష్టం అంటే అఘోరి అమ్మ లేదు లేదు బూడిద రాసుకోమంటదేమో. అలా ఏం చేయము, బస్వి నేను రాసుకోను, జస్ట్ నేను ఓన్లీ సాధన నేర్చుకుంటాను. మ్మ్. వేసుకొని ఇస్తావా బస్వి అఘోరి? ఒంటి మీదకి మరి అఘోరి గారు మరి ఏంటి ఆమెకి ఇష్టమైన చూస్తా, డ్రెస్సులు time ఆమెకి ని ఇష్టమైన కాస్ట్యూమ్స్ వేసుకొని ఇస్తారా? లేదు లేదు అలా కుదరదు, మెడలో రుద్రాక్ష వేసుకోవాల్సిందే, ఒంటికి బూడిద పూసుకోవాల్సిందే, కపాలంలో తినాల్సిందే అంటారా? రుద్రాక్షలు ఉంటాయి, సాధన నడుస్తుంటది, కానీ ఆమె హ్యాపీగా ఉండాలి. ఆమెకు జీన్స్ వేసుకుంటే వేసుకొనివ్వండి, ఇంకా చీర కట్టుకుంటే కట్టుకొనివ్వండి, ఆమె ఆనందమే కావాలి నాన్న. ఆమె హ్యాపీగా ఉండాలి అంతే. ఓకే, అంటే అఘోరీలు అంటే జనరల్ గా సాధనలోనే అలా ఉండి మామూలుగా ఉన్నప్పుడు మళ్ళీ మామూలుగా ఉండొచ్చేమో కదా? చేయట్లేదు, నేను అఘోరిని కాదు. మీరు క్లారిటీ వినట్లేదు. నేను అఘోరిని చేయట్లేదు ఈమెని. అర్థం కాలేదు, కొంచెం వాల్యూమ్ పెంచండి పీసీఆర్. ఇప్పుడు చెప్పు. చెప్పమ్మా. జస్ట్ మై వైఫ్ అంతే. సాధన ఇస్తాను అంతవరకే, మరీ అఘోరి తత్వంలోకి అయితే రాదు. ఓ, శ్రీవర్షిని అఘోరి తత్వంలోకి రాదు. యా, ఓన్లీ సాధన పరంగా సాధన నేర్చుకుంటది, హ్యాపీగా ఉంటది. అంటే ఇప్పుడు ఒకవేళ టైం మ్మ్, మ్మ్. ఇంకా ఆమెకు లేదు నేను కూడా ఇంకా ఇలాగే వస్తానంటే, ఇంకా దాన్ని బట్టి ముందు ఆలోచనలు, ముందు కార్యాచరణ బట్టి నడుస్తాం. అంటే ఇప్పుడు అఘోరి తత్వం అంటే మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలా? కొంతమంది అఘోరీలు సాధనలో ఒకలా ఉండి మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వస్తూ ఉంటుంటారు, పెళ్లి చేసుకుంటారు, ఫ్యామిలీస్ కూడా ఉంటాయంటారు, నిజమేనా శ్రీవర్షిని? నీకు తెలుసా? నిజమే, చాలా మంది అఘోరులు పెళ్లి చేసుకున్నారు. దానికి ఏం అభ్యంతరం లేదు పెళ్లిలకు. అంటే సాధన కరెక్ట్ చేస్తే చాలు. అందుకనే నేను ఒకటే అన్నాను, నువ్వు అఘోరి తత్వంలోకి రావాలన్నా రావచ్చు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నీకు హ్యాపీనెస్ ఇవ్వడానికి నువ్వు ఆనందం కోరుకున్నావు, నీతో ఆనందం ఉంటదని అన్నావు. అందుకనే నేను సరే నువ్వు